హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొన్నటి వ్లాగ్లో మీరు చూసారు కదా, అమ్మ నేను బయటకు వచ్చాం, కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి. అయితే అసలు ఎందుకు వెళ్ళామో చెప్పలేదు. మేము బయట కొన్ని కావాల్సినవి తీసుకుంటూ అక్కడక్కడే తిరిగాం కదా మార్కెట్ అంతా, అంతవరకు షేర్ చేశాను కదా. అయితే ఇవాళ వ్లాగ్లో ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అనేది నేను మీతో షేర్ చేస్తానన్నమాట. ఇంకొక విషయం అబ్బా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఫైనల్గా మేము ఎక్కడికి వచ్చేసామో చెప్పేస్తాను. ఎక్కడికి వచ్చామంటే గోల్డ్ షాప్ కండి. చైత్రాకి మొన్న గుండు చేయించాం కదా, ఇంకా చెవులు కూడా కుట్టించాలి, దానికోసం అని చెప్పేసి పోగులు ఏమైనా తీసుకుందాము అని వచ్చాము. మామూలుగా అయితే కొంచెం ఒక 1 వీక్ తర్వాత అలా తీసుకోవచ్చు, కానీ అమ్మకి ఏంటంటే అది చెప్పాను కదా ఊరి నుంచి వచ్చింది అని చెప్పేసి, వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్లు వేయించుకోవాలన్నమాట. కట్లు వేయించిన తర్వాత ఇంకా ఆమె కదలడానికి ఉండదు, ఇంకా మంచం మీదే అనమాట. జస్ట్ మనం వాష్రూమ్కి ఏమైనా వెళ్ళాలి అని అంటే జాగ్రత్తగా వెళ్ళి రావడమే, ఇంకా ఇట్లా బయట తిరగడానికి ఒక 2 అడుగులు కూడా వేయడానికి ఉండదన్నమాట. అందుకని చాలా తొందర చేసి అమ్మ పద వెళ్దాము, ఇవాళ వెళ్ళకపోతే ఇంకా నాకు కుదరదు, మీరేమో వెళ్తాం అని చెప్పేసి అంటున్నారు కదా, వెళ్ళి ఏమైనా మోడల్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఒకవేళ సెట్ అయింది బాగానే ఉన్నాయి అనుకుంటే తీసుకొని వద్దాము అని చెప్పేసి తీసుకొని వెళ్ళిందనమాట. అట్లా ఇద్దరము గోల్డ్ షాప్కి అయితే వచ్చాము. కానీ ఎక్కువ మోడల్స్ అయితే ఏం లేవండి. ఇద్దరు ఇలా కాడలు ఉన్నాయి కదా, ఒక మోడల్ చూపించాను. నాకు అలా కాడల్లాగా పెట్టడం ఇష్టం ఉండదు. అయితే ఇవన్నీ నాకేమీ నచ్చలేదనమాట. ఉన్న వాటిలోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని వచ్చేసాను సింపుల్గా. ఏం తీసుకొచ్చానో చూపిస్తానే. గోల్డ్ షాప్ నుంచి నేను తీసుకొచ్చిన ఐటమ్ అయితే ఇదే అనమాట. ఇది ఇప్పటికిప్పుడు ఎందుకు కొన్నాను, దీని కాస్ట్ ఎంత పడింది, వెయిట్ ఎంత ఉంది, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. పెద్దగా చూపించగలిగిన ఐటమ్ అయితే కాదులేండి, కాకపోతే మనకి ఇప్పుడు అర్జెంట్ గా కావాల్సి వచ్చి తీసుకున్నాను. ఇద్దోండి చిన్న స్టడ్స్ లాగా ఉంటాయి అనమాట. చైత్ర మొహానికి అయితే సరిపోతాయి, అందుకని చెప్పేసి మనకి కాస్ట్ తక్కువలో రావాలి, తర్వాత చూడ్డానికి కూడా కొంచెం సింపుల్గా బాగుండేలాగా ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాను. మనకు కావాలి అంటే సేమ్ సైజులో వేరే వేరే మోడల్స్, ఇప్పుడు ట్రెండీ మోడల్స్ చాలానే ఉన్నాయి కదా, అవి కూడా చూపించాం. కానీ మనకు కావాల్సిన వెయిట్లో రావట్లేదు, కొంచెం వెయిట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. వెయిట్ ఎక్కువ పెట్టాము అంటే మనీ కూడా కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి తక్కువ వెయిట్లో మనకున్న బడ్జెట్లో తీసుకుందాంలే, హడావిడి చెయ్యొద్దు అని చెప్పేసి ఇలా స్టడ్స్ అయితే తీసుకున్నాము. అవన్నమాట స్టడ్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ముక్కు పొడకి ఎలా ఉంటుందో సేమ్. అంటే చాలా మంది కాడలు కుట్టిస్తారు కదా, నాకు ఎందుకో కాడలు అలా ఇష్టం ఉండదండి. మామూలుగా అబ్బాయిలు కుట్టిస్తారు అలాగా, ఇలా స్టడ్స్ లాగా ఉంటేనే బాగుంటది అని చెప్పేసి మనకి కాస్ట్ కూడా తక్కువ పడిద్ది, ఆ తర్వాత చూడడానికి కూడా బాగుంటాయి అని చెప్పేసి స్టడ్స్ లాగా తీసుకున్నాను అనమాట. ఇది అందులోనూ మనకి చైత్రాకి తమ్మి చిన్నదే చెప్పాను కదా, తమ్మి చిన్నగా ఉంటది, తక్కువ వెయిట్ లో తీసుకుందాంలే అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకొకటి లైట్ వెయిట్ లో వచ్చింది అని చెప్పాను కదా, ఎంత వెయిట్ పడింది అంటే 600 మిల్లీగ్రామ్స్ అండి. 1/2 గ్రామ్ కంటే కొంచెం ఎక్కువ ఉంది, చాలా తక్కువ వెయిట్ లో వచ్చాయి అనమాట. ఇంకా ఏమైనా మోడల్స్ దొరుకుతాయేమో అని చెప్పి చూసాను, కానీ మనకి ఇంతకు మించి అయితే ఏం లేవండి. అక్కడ ఒక 3-4 ఉంటే వాటిలోనే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. డైమండ్ ఒకటి ఉంది, ఫ్లవర్ ఒకటి ఉంది. డైమండ్ నాకు అంత బాగా నచ్చలేదు, ఇదే కొంచెం పర్లేదు చూడడానికి అని చెప్పి అనిపించింది అనమాట, అందుకని తీసుకున్నా. పుట్టెంటుకలు తీయించేసాం కదా, ఇంకా చెవులు కూడా కుట్టించేసాం అనుకోండి, మనకు ఒక పని అయిపోతుంది అనమాట. ఇంకా చైత్రకు సంబంధించిన మొక్కలన్నీ అయిపోతాయి, అందుకని చెప్పి తీసుకున్నాం. మళ్ళీ మనకి టైం లేదనే కదా పుట్టెంటుకలు కూడా తీయించేసాము, ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి. సేమ్ ఇప్పుడు చెవులు కూడా అంతే అనమాట. ఇప్పుడు కుట్టించేసాం అనుకోండి ఇంకా పని అయిపోద్ది. నెక్స్ట్ మంత్ ఎలాగో మళ్ళీ 6th year ఎంటర్ అయితే కుట్టించడం కుదరదు కదా, అందుకనే హడావిడిగా ఇది 6000 లో ఎంత వస్తే అంత తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళి తీసుకొని వచ్చేసాను. నాకు తెలిసి మేబీ నెక్స్ట్ వీక్ లో అవుతుందేమో ఈ చెవులు కుట్టించడం కూడాను. ఇంట్లో అన్ని చూసుకోవాలి కదా, చూసుకొని బాగుంది మంచి రోజు అదంతా చూసుకొని అది కూడా ఒక రోజు ప్లాన్ చేసేసుకుంటాం, అందరితో అయిపోతుంది. అసలు చిన్న వస్తువు కంటికి కూడా కనపడట్లేదు, ఇదే 6000 అయిందండి. ఈ పెరుగుతున్న బంగారం రేట్లు చూస్తుంటే అసలు ముందు బంగారం కొనాలనే ఆశ కూడా ఇప్పటికే చచ్చిపోయిందిలేండి. ఒక 2-3 సంవత్సరాల కిందైనా నాకు కొంచెం ఏదైనా బంగారం కొనుక్కోవాలి, ఆడపిల్ల ఉంది కదా మనం సేవింగ్స్ చేసుకుంటే మంచిది అన్నట్టు నాకు అనిపించేది. కానీ ఈ బంగారం రేట్లు పెరిగిపోతుంటే అసలు కొనాలన్న ఆశ కూడా ఉండట్లేదండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అసలు ఈ బంగారం కొనాలని అంటే, ఇంకా ఆ బంగారం కొనాలి అంటే అసలు మనకు సంబంధించి
చేసిన పని కాదని పక్కన పెట్టేసేలాగా ఉన్నాము. నిజంగానే నాకు కూడా అసలు అదే అనిపించింది అనమాట. వచ్చేసి నేను షాప్ కి వెళ్ళి తీసుకున్నప్పుడు బంగారం రేట్ వచ్చేసి 8,500 ఏమో ఉన్నట్టుంది. నేను 2 days ముందు 3 days ముందు ఏమో స్కీమ్ మీ అందరికి తెలుసు కదా, నేను స్కీమ్ కూడా స్టార్ట్ చేశాను అని చెప్పేసి. స్కీమ్ స్టార్ట్ చేసి కూడా ఆల్రెడీ ఒక 7 months 8 months కంప్లీట్ అయిపోయింది. నేను స్కీమ్ కట్టే రోజు రేట్ ఎంత ఉంది అని అడిగితే 8,300 చేంజ్ చెప్పారు. 3 days తర్వాత రేట్ అడిగితే 8,500 అన్నారు. ఈ 2-3 రోజుల్లోనే చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో. బంగారం రేట్ మాత్రం మామూలుగా కొనాలంటే, అదే మామూలు ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కొనాలంటే అసలు వల్ల కాదండి. సేవింగ్స్ ఎంత సేవ్ చేసినా కూడా మహా అయితే నెలకి ఎంత అంటే సేవింగ్స్ లో పెట్టుకుంటాము, ఎంత పెట్టినా నెలకు వచ్చేసరికి 1 గ్రాము మించి కొనలేమన్నమాట. సంవత్సరానికి 12 గ్రాములు సవరన్నర అంతకు మించి కొనేలాగా లేవు అసలు. మేమైతే ఇంక ఇక్కడ స్కీమ్ కూడా ఆపేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఫస్ట్ ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అది అయిపోయిన తర్వాత ఇంకా స్కీమ్ కూడా ఆపేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఎంత కట్టినా ఇంకా అంతకు మించి మనం ప్రస్తుతానికి అయితే మేము 1 గ్రామ్ వరకు కొనగలుగుతున్నాం మంత్లీ. ఇంకా తర్వాత ఈ రేట్లు పెరిగిపోయేదాన్ని చూస్తే ఇంకా లేదు, గోల్డ్ కి ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు అని అయితే మేము గట్టిగా డిసైడ్ అయిపోయాం. అంత పెరిగిపోతుంటే ఎలా కొంటారు చెప్పండి, మా వల్ల అయితే అస్సలు కాదనమాట. అందుకని ఇది కూడా నేను చాలా ధైర్యం చేసి చూసుకొని తీసుకొచ్చాను తక్కువ వెయిట్ లో. అంటే మామూలుగా నాకు తక్కువ వెయిట్ లోనే తీసుకోవాలని ఉండింది చైత్రాకు కొనేటప్పుడు, కానీ ఆ రేటు చూసి నెక్స్ట్ ఇంకా పెద్దవి ఏమన్నా తీసుకోవాలన్నా కూడా ఆలోచన రావట్లే. ఇంకా ఈ రేటుకి మన వల్ల కాదు అని చెప్పేసి అనిపించింది అనమాట. తగ్గుతాయి అంటారు అన్న తర్వాత 2 days కి మళ్ళీ ఇంకా కొంచెం 100 rupees 200 పెరిగిపోతుంది, కానీ గోల్డ్ రేట్ అయితే అస్సలు తగ్గట్లేదు అబ్బా. మరి నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, ఆడపిల్ల ఉంది కదా సేవింగ్స్ ఎలా చేస్తున్నావు అని చెప్పేసి. నేను ఆడపిల్ల అనగానే ఫస్ట్ గోల్డే ఆడపిల్ల అనగానే ఫస్ట్ సేవింగ్స్ గోల్డే అనుకుంటానండి. ఎందుకంటే ఆడపిల్లకి ఎన్ని పెట్టినా ఎంత పెట్టినా గోల్డ్ మనం ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. అంటే అన్ని ఉన్నా కూడా ఇంకోటి కొనాలని అనిపిస్తుంది కాబట్టి గోల్డ్ మెయిన్ అనుకుంటా. అందుకని నేను స్టార్ట్ చేయడం కూడా ముందు నుంచి ఎంతో కొంత, చైత్ర పుట్టినప్పటి నుంచి ఎంతో కొంత గోల్డ్ అనేది మేము కొంటూనే ఉంటాం. అంటే అలా అని భారీ రేంజ్ లో కాదులేండి, కొంచెం చిన్నగా మా బడ్జెట్ లో మేము ఎంత కొనగలమో అంతా కొంటున్నాం. కానీ ఇప్పుడు ఈ 1-2 సంవత్సరాల నుంచి అసలు గోల్డ్ కొనాలనే ఆలోచన కూడా చచ్చిపోతుంది అసలు. అంత పెరిగిపోతున్న రేట్లు మరి ఎందుకనో తగ్గుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఒక 2-3 years లో అంత రేట్ అయితే ఉండదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు కొనగలిగేలాగా రేట్లు తగ్గిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. తగ్గుతాయో పెరుగుతాయో అర్థం కావట్లేదు అనమాట. నేనైతే ఇంక ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలనుకోవట్లేదండి. అంతకు ముందన్న గోల్డ్ మీద పెడదాం అని చెప్పేసి అనిపించేది, కానీ ఇప్పుడైతే అస్సలు లేదనమాట. ఆలోచన చచ్చిపోయింది. మేమైతే కొనలేమన్నమాట. ఇదన్నమాట చైత్రాకు చెవులు కుట్టించాలి అని చెప్పేసి కొనాలి కదా అని చెప్పేసి కొన్నా. మామూలుగా అయితే మన బడ్జెట్ అస్సలు కాదండి, గోల్డ్ కొనే ఆలోచన ఇప్పుడు అస్సలు లేదు. ఇది తప్పదు కాబట్టి ఈ 6,000 అయినా ఇన్వెస్ట్మెంట్ చేసి కొన్నాము అంతే. నెక్స్ట్ మీకు ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను అనమాట. అంటే మనం ఏం చేసినా అన్ని మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా అలానే షేర్ చేస్తాను. ప్రస్తుతం పెరుగుతున్న ఈ గోల్డ్ రేట్లను చూస్తే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గోల్డ్ కొనాలి అనే ఆలోచన అసలు మైండ్లోకి రాదనమాట, కొనలేము. అందుకని నేను కూడా కొన్నాళ్ళు అసలు గోల్డ్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. అంటే స్కీమ్ ఉంది కదా, దాని వరకు తీసుకుంటాను ఒక ఐటమ్ ఏదో ఒకటి. ఇంకా తర్వాత అయితే గోల్డ్కి పెట్టుబడి పెట్టాలని అనుకోవట్లేదండి. అసలు మా బడ్జెట్ కాదు, అంత రేటు పెరిగిపోతే ఇంక ఎట్లా కొనగలని చెప్పండి, కొనలేం కదా. తర్వాత ఇంకా ఐటమ్ అయితే అలా తీసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత నేను ఈవినింగ్ అలా షూట్ చేశానండి అదంతా కూడాను. వచ్చిన తర్వాత నాకు కుదరలేదు. రావడంతోనే మళ్ళీ వంట చేసుకొని అందరం తినేసి ఇంకా చిన్న పనులన్నీ ఉన్నాయి అనమాట. అందులోని పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మధ్యాహ్నం నుంచి ఉంటున్నారు కాబట్టి నాకు సరిపోయింది, కుదరలేదు. మామూలుగా నేను పిల్లల స్కూల్ నుంచి రాగానే స్నానాలు చేసేయండి అని చెప్పేస్తాను. చిద్వి రాగానే చక్కగా గుడ్ బాయ్ లాగా స్నానం చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వాడి ఇష్టం ఆడుకుంటున్నాడు అనమాట. చైత్ర మాత్రం ఇంకా అలానే తిరుగుతుంది. వచ్చిన తర్వాత ఒక టైది లేదు, బెల్ట్ది లేదు, దాని ఇష్టం వచ్చినట్టు ఇంకా అట్లానే తిరుగుతుంది అనమాట. వెళ్ళి చేసిరా పోవే అంటే అస్సలు వినట్లేదు. సరే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా వీడియో షూట్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అమ్మోళ్ళు వచ్చారు అంటే మనకి కంపల్సరీ కూరగాయలు అయితే వస్తాయి కదా. ఈసారి నేను కొంచెమే తీసుకురమ్మని చెప్పాను. ఎక్కువ తీసుకొచ్చినా కూడా మా వల్ల కాదు, మేము ఉండేది 4 అండి, పిల్లలు ఎంత తింటారు చెప్పండి, మాకు కూడా ఎక్కువైపోతున్నాయి. అందుకని చెప్పేసి మీరు కూడా అంత మోసుకొని రావడం అంటే బండి మీద ఇలా వచ్చేది అయినా సరే ఎందుకు అంత అక్కడి నుంచి తీసుకొని రావడం, మాకు అంత సేల్ అవ్వవు ఇంట్లో అని చెప్తే ఇంకా అందుకని ఈసారి కొంచెం తక్కువే తీసుకొచ్చారనమాట. చిక్కుడుకాయలు కొన్ని ఎక్కువ
ఎక్కువ ఉన్నాయి. అవి ఏంటంటే మనం గుగ్గిళ్ళు వండుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట, కూర చేసుకోవడానికి కాదు. అంటే మచ్చ చిక్కుడుకాయలు అంటారు కదా, అవన్నమాట. కూరగాయలు కొన్ని తీసుకొని వచ్చారు. ఆ తర్వాత పిల్లల కోసం కొన్ని స్నాక్స్ కూడా తెచ్చారండి. ఒక 2 రోజుల ముందే ఫోన్ చేసి ఏమేం కావాలి అని అడిగితే చిద్వి ఈ లిస్ట్ అంతా చెప్పాడంట. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇంకా తాటి బుర్రలు ఉంటాయి కదా, తాటికాయలు ఇప్పుడు మనకు సీజన్ కాబట్టి ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. అయితే నాకు బుర్రల బండి కావాలి అని చెప్పేసి ఫోన్ చేసి మరీ చెప్పాడు. ఏమంటారు, నేను ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను, కానీ బుర్రల బండి కట్టడానికి కావాల్సిన కొన్ని అయితే లేవన్నమాట. ఉన్న వాటితోనే మా నాన్న కట్టేసి ఇచ్చేశాడు. అప్పటికప్పుడు దొరకలేదంట ఎక్కడ, అందుకని చెప్పేసి ఉన్న వాటితోనే కట్టేసి ఇచ్చాడు. కానీ ఈసారి మనం సమ్మర్లో కొంచెం అమ్మ ఇక్కడే ఉంది కాబట్టి ఒకవేళ మనం అక్కడికి వెళ్ళామనుకోండి, తాటి మట్ట అంటారు, తాటి మట్టతో కడితే బాగుంటుంది. అది వేరే ప్రాసెస్ ఉంటుందండి. ఒకవేళ కుదిరితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నానేమైనా బండి కడితే పిల్లల కోసం అది కూడా షేర్ చేస్తాను, చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇంకా కట్టించుకుంటారనమాట. ఈ సమ్మర్ వచ్చింది అని అంటే ఈసారి కూడా కుదిరితే ఏమైనా బండి కట్టించుకుంటారేమో, వీడియో షేర్ చేస్తాను. తర్వాత ఇంకా అమ్మ వచ్చేసరికి కొన్ని ఫ్రూట్స్, పిల్లలకి స్నాక్స్, బేకరీ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకొని వచ్చిందండి. బ్రెడ్ కానీ, కేక్స్ కానీ, తర్వాత మనకి చిన్న చిన్నవి ఒక 2-3 రకాల ఉంటాయి కదా మనకి కేక్స్లో కూడా, అవన్నీ కూడా తీసుకొని వచ్చింది. బట్ పిల్లలు ఏంటంటే నేను వీడియో తీసుకున్న దాకా ఉండలేదన్నమాట, తినేశారు. ఆ తర్వాత మినపప్పు కొన్నే ఉన్నాయంట, అందుకని ఆ కొన్ని మినపప్పు కూడా తీసుకొచ్చింది. పచ్చడి తీసుకొచ్చిందండి, అది పండుమిరపకాయల పచ్చడి. ఇంకా లాస్ట్ ఈ సంవత్సరానికి అదే ఫైనల్ అంట. కొంచెం ఉంటేను దాన్ని కూడా తాలింపు వేసుకొని తీసుకొచ్చింది. మళ్ళీ కొత్త పచ్చడి పట్టిందంట, కానీ అదేంటంటే కొంచెం ఊరాలన్నమాట, వెంటనే తింటే అంత టేస్ట్ అనిపించదు. ఇంటికి వెళ్ళి ఇన్ని పనులు చేసుకొని వచ్చింది. పచ్చడి పట్టిందంట, ఇంకా కొన్ని ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి అవి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళొచ్చిందంట. ఇంకా 2-3 పనులు పొలం వెళ్ళి ఏదో చేసుకొచ్చిందంటే చెప్పింది. నేను వెళ్ళాననే కానీ అసలు ఖాళీగా లేను, అటు ఆ ఫంక్షన్కి వెళ్ళాను, ఇక్కడ పచ్చళ్ళు పట్టాను, అవన్నీ కూడా చెప్తా ఉందన్నమాట. తర్వాత బార్లీ గింజలు అవి తీసుకొని వచ్చింది. అంతవరకు ఓకే, కానీ బియ్యం కట్ట తీసుకొచ్చారు. నాకు భలే కోపం వచ్చింది. అసలు ఈ బియ్యం మేము తినము, ఎందుకు బియ్యం కట్ట తీసుకురావడం అని చెప్పేసి నేను అన్నాను అనమాట. ఈ బియ్యం మాకు అసలు సరిపడవంటే మామూలుగా మీ అందరికీ తెలుసు, ఒక వీడియోలో చూపించాను కదా, మేము సింగిల్ పాలిష్ బియ్యం తింటాము, మాకు అవే అలవాటు అయిపోయినాయి. అంతకుముందు మేము కూడా ఈ సన్న బియ్యమే తినేవాళ్ళం, కానీ ఇదేంటంటే తినే కొద్దీ ఇంకా ఎక్కువ తినాలని అనిపించింది అనమాట. టేస్ట్ బాగుంటుందనో మరి ఏమో తెలియదు, కానీ సన్న బియ్యం కదా, మనం ఎంత తిన్నా కూడా కడుపు నిండదు. సరే అప్పటికప్పుడు కడుపు నిండన మళ్ళీ కొంతసేపటి తర్వాత మళ్ళీ ఆకలేసేస్తుంది. ఎందుకో ఈ బియ్యం మాకు అంత బాగా సెట్ కాలేదనమాట. నేను కాకపోతే ఏం చేస్తానంటే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఒక 2 కేజీలు అలా తెచ్చుకుంటా. పిల్లలకి టమాటా రైస్ కానీ, పుదీనా రైస్ కానీ, లేదంటే పలావ్ ఏదైనా చేయాలి అని అంటే ఈ సన్న బియ్యం బాగుంటాయి. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఒక 2 కిలోలు అలా తెచ్చుకుంటా అనమాట. పిల్లలు పులిహోర అవి చేయాలంటే ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంక ఈసారి ఏం చేశాడంటే నాన్న ఒక కట్ట తీసుకొని వచ్చేసాడు. అదేమంటే మేము ఓపెన్ చేసాము, మళ్ళీ నేను ఇక్కడే ఉంటున్నాను కదా, అందుకని చెప్పి తీసుకొని వచ్చానులే, అక్కడ ఉన్నా కూడా పాడైపోతాయి, ఉరదాగా పాడు చేసుకునే దానికంటే ఇక్కడ తింటాం కదా, మనమే ఉన్నాం కదా అని చెప్పేసి అనిందనమాట. నాకైతే కోపం వచ్చింది అబ్బా బియ్యం కట్ట చూసి. ఈ కూరగాయలు పిల్లలు తినేవంటే మాకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, అవి ఇంకా వాళ్ళ ఇష్టంతో తీసుకొని వస్తారు కాబట్టి నేనేం పెద్ద పట్టించుకోను. కానీ బియ్యం కట్ట చూసి మాత్రం నాకు ఫుల్ కోపం వచ్చింది, ఎందుకు తీసుకొచ్చామని చెప్పేసి అరిశాను అనమాట. ఏముందిలే ఎన్ని రోజులు వస్తాయి, మహా అయితే ఒక 20 రోజులు వస్తాయి అని చెప్పేసి ఇంకా అవి ఇవి మాట్లాడుతూ ఉంది. ఇంకా నాన్న అయితే బయలుదేరిపోతున్నాడండి. ఏందిరా ఎందుకు నీకు అగ్గి పెట్టా? అట్టెక్కే పడేది నువ్వు కోతిలాగా. సరిగ్గా దిగు. మా నాన్న వెళ్ళే ప్రతిసారి, మా అమ్మ కానీ మా నాన్న కానీ వెళ్ళే ప్రతిసారి వీళ్ళు ఏంటంటే, మేము తాతకి బాయ్ చెప్పి వస్తాం, మేము ఎదురెళ్ళి వస్తాము అని చెప్పేసి మా నాన్న కిందకి తీసుకెళ్ళి మళ్ళీ షాప్కి, ఇప్పుడు ఇన్ని కొనుక్కొని వచ్చారు కదా అవి ఆనవన్నమాట, అవి సరిపోవు, మళ్ళీ తీసుకెళ్ళి షాప్లో కొనిపించుకుంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకని చెప్పేసి మళ్ళీ మా నాన్న కిందకి తీసుకొని వెళ్ళి ఏవో కొనిపించుకొని వచ్చారనమాట. నేను తిడతానేమోనా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నారు. అయినా నేను చెప్పిన మా నాన్న కూడా ఏంటంటే ఏముందిలే పిల్లలు అన్నట్టుగా తీసుకొని
తీసుకొని వెళ్ళి కొనిపించుకొని వస్తాడనమాట. ఆయన కూడా కొనిపిస్తారు కాబట్టి వీళ్ళు కూడా అడుగుతున్నారు, నేను ఎంత చెప్పినా వినకుండా. తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి వర్షాలండి, మాకైతే మంచిగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్నాయి అనుకునే లోపలే మళ్ళీ ఎండ అనమాట. కాసేపటికి మళ్ళీ ఎండ వచ్చేస్తుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. పిల్లలేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. చాలా రోజుల తర్వాత వర్షం పడింది కదా, పిల్లలకు కూడా కొంచెం హాయిగా అనిపించింది అనమాట. చైత్ర అయితే అసలు రావట్లా, తడవద్దు రావే తడిసిపోతావన్నా కూడా వినకుండా ఇంకొకటే ఆడుకుంటా ఉంది. వీళ్ళని చూసి ఇంకా పిల్లలు వచ్చారండి, హారీ వచ్చింది, ఇంకా హారీ వాళ్ళ ఫ్రెండ్ పిల్లలందరూ ఉన్నారు, ఆడుకుంటున్నారు. సడన్గా పడింది వర్షం. నేనైతే బట్టలు కూడా తీయలేదు, ముందు అసలు హడావిడిగా బట్టలన్నీ తీసేసి లోపల పడేశాను. మీకు తెలుసు కదా ఎండుమిరపకాయలను కొబ్బరి నేను ఎండబెడతాను అని చెప్పేసి, అవి కూడా అలానే ఉన్నాయి. పిల్లలు చెప్పారు వర్షం పడుతుంది అక్క అని చెప్పేసి, ఇంకా వెళ్ళి హడావిడిగా అవన్నీ తీసుకొని వచ్చా. ఈ లోపలే మా పిల్లలు మంచిగా ఆడారండి. వర్షం బాగానే పడింది, అంటే ఆ వాటర్ పైనుంచి వస్తుంది కదా, ఎక్కువే పడిందనమాట. కొంతసేపు తర్వాత ఆగిపోయిందిలేండి, కానీ ఆ కొంతసేపు మాత్రం చాలా హాయిగా ఉంది, ప్రశాంతంగా. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.